వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రజా డైరీ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెలబ్రిటీ అవార్డును రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఆత్మీయ అతిథి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేయడం జరిగింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం కలుషితం అవుతుందని, ఇవాళ పచ్చని చెట్లు నరకడంతో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో తెలంగాణ పర్యావరణ ఎన్డీఓస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో మార్కెట్కు వచ్చే ప్రజలకు ఉచితంగా క్లాత్ సంచులు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 2024-25 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలను దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మహిళా సమైక్య సంఘాలతో పాఠశాలలో వసతులు మెరుగుపరుస్తామన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయత్ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటి సమస్య, రోడ్లు, ఇతరతర సమస్యలు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సందర్శించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఎల్లవెల్లా వైద్యులు రోగుల సేవ నిమిత్తం అందుబాటులో ఉండాలని సూచించారు. చర్ల మండలం వద్దిపేట అడవి నుంచి ఖమ్మానికి ఏపీ 39X5335 నంబర్ గల లారీలో టేకు కల్పను తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు కాపుగాసి లారీని పట్టుకుని పరిశీలించగా సైజులుగా కోసిన 264 టేకు ముక్కలు దొరికాయి. వీటి విలువ 6.50 లక్షలు ఉంటుందని చర్ల ఫారెస్ట్ రేంజర్ ఉపేంద్ర తెలిపారు. ఓనర్ లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకొని కలపతో పాటు లారీని భద్రాచలం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి దుద్యాల మండలంలోని పోలేపల్లి గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి పనులను రూపొందిస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. త్రాగునీరు, టాయిలెట్స్, కుర్చీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం అలసత్వం వీడి వసతులపై దృష్టి పెట్టాలన్నారు. వెంటనే వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పినా నిరుద్యోగులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నేటి నుంచి స్కూల్స్ రీఓపెన్ అయిన సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్డీఏ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఉదయం ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, నాగోల్, శంషాబాద్, మొయినాబాద్, షేరిలింగంపల్లి, ఖైరతాబాద్ తదితర చోట్ల అధికారులు ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సుల్లో కొరడా జల్పిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి 181 సర్వే నెంబర్లు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను జిన్నారం తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది కూల్చివేతలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.